రెండో విషయం ఏంటంటే ఎలక్ట్రిసిటీ అండి. ఈ ఎలక్ట్రిసిటీ విషయంలో రేవంత్ రెడ్డి గారికి విషయం బాగా తెలుసు. 2014 నేను వారు మాట్లాడటం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి 54% కరెంట్ ఇవ్వాలని ఎక్కడ కూడా విభజన చట్టంలో లేదు. మిగిలిపోయిన సీజీఎస్‌లో ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఒక ఇంజినీర్ ఇచ్చిన దాన్ని బట్టి తప్పుదారి బట్టి కరెంట్ ఇచ్చారు. సరే అది కూడా కాకుండా ఎక్స్ట్రా కొనివ్వటం వల్ల దాదాపు పెనాల్టీతో కలిపి పెనాల్టీ తీసేయాలి. 7,000 కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి రావాల్సిందని సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా డబ్బులు ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. కోర్టు కూడా ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ దానికి కౌంటర్గా మీరు సరైన సమయకి సప్లై చేయలేదు కాబట్టి మేము బయట రాష్ట్రాల దగ్గర కొన్నాం కాబట్టి మా కరెంట్ 17,000 కోట్లు అయిందని అన్నీ కలిపి వాళ్ళు ఇట్టింది. ఇదేం అక్కర్లేదండి. పాలకొల్లో పొర్రల శ్రీనివాసరావు గారు మాస్టర్ ఉండేవారు. ఆయనకి ఇచ్చేస్తే ఒక గంటలో సెటిల్ చేస్తారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ తేలకపోవచ్చు రేపన ఇది మీరు గంటల్లో పరిష్కరించుకునే వ్యవహారం.